ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సమూయేలు మాటలలో ఏదియూ తప్పిపోలేదు. అతను చెప్పినది ఏదియూ జరగకుండా పోలేదు. అతని మాటలలో ఏ తప్పునూ లేదు. ఎందువలన అంటే యెహోవా అతనికి తోడై ఉండుట వలననే. నేను నీ నోటికి తోడై ఉండదనని యెహోవా మోషేకు సెలవిచ్చిన విధముగా సమూయేలుకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 26-27 వచనాలు గమనించినట్లయితే, నీవు మౌనివై వారిని గద్దింపక ఉండునట్లు నేను నీ నాలుక నీ అంగడికి అంటుకున్నట్లు చేసేదను. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచెదనని దేవుడు యెహెజ్కేలుతో చెప్పెను. ఇది ఎంత భాగ్యము! దేవుడు మనకు తోడై ఉండి అవసరమైనప్పుడు మాట్లాడినట్లు చేయుచు, మిగిలిన సమయంలో మన నాలుక మన అంగిటికి అంటుకొని ఉండినట్లు చేయుట ఎంతో భాగ్యమే. ఎన్ని అనవసరమైన మాటల నుండి, పనికిరాని మాటల నుండి మనల్ని తప్పించబడును. దేవునితో స్నేహం చేసేవారికి దేవుడే ఆయన నేర్పిస్తాడు. స్నేహము అంటే ప్రేమే. అవును, ప్రేమ కొద్దిగా మాట్లాడును, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ వినుటకు వేగిరపడును, మాట్లాడుటకు నిదానించును. దేవుని ప్రేమ నీలో ఉంటే నీ మాటలు అలిసిన వానిని ఊరడించే మాటలుగా ఉండును. కానీ అనేకుల మాటలు పనికిరానివిగాను, కొరుకుడు పుండు వంటివిగాను, నాశనము చేయునవిగాను ఉన్నవి. నీ నోరు దేవుని అదుపులో ఉన్నదా? ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభును గూర్చి సాక్ష్యం చెప్పే నోరు నీకు ఉన్నదా? దేవుడు చేయు ఆశ్చర్య కార్యములను తెలియజేసే పెదవులు నీకున్నవా? లేని ఎడల కొండములతోనూ డంబములతోనూ అబద్ధములతోనూ నీ నోరు నిండి ఉన్నది. కనుక ప్రియులారా, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, నన్ను క్షమించుమని ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు నీ పెదవులను, నీ నాలుకను ముట్టి నీ నోటికి తోడై ఉంటాడు. అప్పుడు నీ నోటి మాటలలో ఏదియూ తప్పిపోదు. నీ మాటలు అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.